జై శ్రీకృష్ణ. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్తయుక్తిచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన. శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానములతో తృప్తి పొందిన మనస్సు కలవాడు, నిర్వికారుడు, ఇంద్రియములను చక్కగా జయించినవాడు, మట్టిగడ్డ, రాయి, బంగారము అను మూడింటిని సమానంగా చూసేవాడైన యోగిని యోగారూఢుడని చెప్పవచ్చును. లోకంలో కొందరు జ్ఞానమాత్రంతో తృప్తి పొందుతున్నారు. అది చాలదని విజ్ఞానము కూడా పొంది జ్ఞాన విజ్ఞానముల రెండింటితో తృప్తి పొందవలెను. అలాగే ఎవరి మనస్సు అయితే సుఖ దుఃఖములు, లాభ నష్టములు, మానవమానములు లెక్కలేనన్ని కలిగిన వికారము పొందకుండా ఉన్నవాడే ఉత్తమ యోగి. ఇంద్రియములను బాగా నిగ్రహించవలెను. వాసనలు ఏమాత్రమూ మిగిలి ఉన్నా అవి తిరిగి సాధకుని రెచ్చగొట్టగలవు. కాబట్టి ఇంద్రియములను పరిపూర్ణంగా అదుపులో నుంచుకొనువాడే విజితేంద్రియుడు. ఆత్మప్రాప్తికి మట్టి ఉపయోగపడదు, అలాగే బంగారం కూడా ఉపయోగపడదు. ఈ సత్యము తెలుసుకున్నందువలన యోగ దృష్టిలో మట్టి, బంగారము రెండూ సమానముగానే ఉండును అని భగవానుడు తెలియజేసెను.